హలో, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనమైతే ఓన్లీ బిర్యానీ మసాలా యూస్ చేసి డెలీషియస్ వెజిటబుల్ పులావ్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. సో ముందుగా అయితే కుక్కర్ తీసేసుకోండి. కుక్కర్ తీసుకుని దాంట్లో నేనైతే కొంచెం గీ వేసాను. మీకు కావాల్సినంత గీ వేసుకుని దాంట్లో బిర్యానీ మసాలా అంతా ఇవి ఉంటాయి కదా, బే లీఫ్, సిన్నమన్, క్లోవ్, బ్లాక్ కార్డమమ్ ఇవన్నీ కూడా వేసేసాను. షాజీరా ఇవన్నీ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి కొద్దిగా బ్రౌనిష్ అవసరం లేదు, జస్ట్ నార్మల్గా ఫ్రై చేసేసుకుని తర్వాత దీనికి ఒక విషయం ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా అవసరం లేదండి. జస్ట్ బిర్యానీ మసాలాతో మీకు రెస్టారెంట్ స్టైల్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ ఆనియన్స్ అన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక లైక్ యువర్ చాయిస్ వెజిటేబుల్స్ అనమాట. నేనైతే ఇక్కడ పొటాటో, క్యారెట్ అండ్ టొమాటో పీసెస్ నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేసుకున్నాను. ఇంకా కాలీఫ్లవర్, బీన్స్, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వేసుకుంటే బాగుంటుంది. బట్ నాకు ఆ రోజు ఏదైతే అవైలబుల్గా ఉందో ఇంట్లో అవి మాత్రమే వేసుకున్నాను. సో అలా కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నేను ఏదైతే వెజ్జీస్ చెప్పానో ఆ వెజ్జీస్ లైక్ క్యారెట్, పొటాటో అండ్ లాంగ్ బీన్స్ వేసుకున్నాను. అవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టొమాటో కూడా వేసుకున్నాను. టొమాటో విత్ ఆర్ వితౌట్ అయినా కూడా బాగుంటుంది. బట్ టొమాటో వేస్తే ఏమవుతుందంటే కొంచెం అన్నం రైస్ అనేది డ్రై కాకుండా కొంచెం జ్యూసీగా ఉంటుందన్నమాట. సో అందువల్ల నేనైతే టొమాటో వేస్తాను. వితౌట్ టొమాటో అంటే కొంతమంది టొమాటో తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వితౌట్ టొమాటోని లేకుండా కూడా మనం ఈ వెజిటబుల్ పులావ్ అనేది చేసుకోవచ్చు. సో నేను ఆ టొమాటో కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు, జస్ట్ హాఫ్ బాయిల్ కూడా అవసరం లేదు. జస్ట్ ఏమంటారు ఆ పైన క్రిస్పీనెస్ వస్తుంది కదా వెజీస్కి, అక్కడ వరకు అయితే మనం ఫ్రై చేసుకుంటే చాలు. కొద్దిగా అది ఫ్రై అయిపోయిన తర్వాత నేను సరిపడా సాల్ట్, టర్మరిక్ పౌడర్, పసుపు అండ్ కారం వేసుకున్న తర్వాత ఇది ఆ మూడు కూడా ఫ్రై అవనివ్వండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇది నేను చూపిస్తున్నది ఇక్కడ బిర్యానీ మసాలా అయితే నేను ఇంట్లో చేసుకున్నాను అనమాట. యాక్చువల్గా దాని రెసిపీ నాకు కూడా తెలియదు, నేను మా అమ్మని కనుక్కొని చెప్పాలి. సో నాకు తనే చేసి ఇచ్చింది. సో ఆ బిర్యానీ మసాలా జస్ట్ నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, దానికి తగ్గట్టుగా నేను బిర్యానీ మసాలా వేసుకున్నాను. కానీ ట్రస్ట్ మీ అండి, అసలు ఈ బిర్యానీ మసాలా వేస్తే మీకు రెస్టారెంట్లో మనకి ఏదైతే ఫ్లేవర్ వస్తుందో, టేస్ట్ వస్తుందో సేమ్ అలాగే ఉంటుంది తెలుసా. నేను ఆ బిర్యానీ మసాలా రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. సో నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నానని చెప్పాను కదా, దానికి నేను 1 3/4 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. అంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ 3/4 అనమాట. టోటల్ 1 3/4 వాటర్ అయితే తీసుకున్నాను. సో అది కొంచెం బాయిల్ అయిన తర్వాత నేను ఇక్కడ బాస్మతి రైస్ యూజ్ చేశాను. దాని క్వాంటిటీ ఎలా తీసుకోవాలని చెప్తున్నాను మీకు. నార్మల్ రైస్ అయితే కనుక మనం 1/2 యాక్చువల్లీ 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాం కదా, సేమ్ యాజ్ యూజువల్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను రైస్ కూడా వేసేసిన తర్వాత, సో చాలామంది చేసేది ఏంటంటే రైస్ వేసాక అలాగే ప్రెషర్ కుక్ చేసేస్తారు. అలా కాకుండా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బాయిల్స్ ఎప్పుడైతే వస్తాయో బాయిలింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆ లిడ్ అనేది పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఆ వెజిటబుల్స్ అనేవి పైనే కాకుండా ఈక్వల్గా రైస్తో మిక్స్ అయ్యి మీకు అలా బాయిల్ అవుతుంది. అలా మీకు బాయిలింగ్ స్టేజ్లోకి రాకుండా కనుక మీరు ప్రెషర్ కుక్ చేసినట్టయితే పైకంతా వెజిటబుల్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు చూసారు కదా, పైనంతా వెజిటబుల్స్ కాకుండా రైస్ విత్ వెజీస్ మిక్స్డ్ మనకు కనిపిస్తుంది కదా. సో ఇలాగ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి.